రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంజీవన్ కాలనీలో 49 తులాల బంగారం, 5 లక్షల రూపాయల నగదు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. ఓ ఫంక్షన్ కి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగతనం చేశారని ఇంటి యజమాని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేష్ ఫిర్యాదుతో చోరీ జరిగిన స్థలాన్ని రాజేంద్రనగర్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సాయంత్రం నేను ఫ్యామిలీతో బయటకు వెళ్ళినా కొంచెం మా మిస్సెస్కి వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. తను కొంచెం డిప్రెషన్లో ఉంటే నాకు కూడా హెల్త్ ప్రాబ్లం అయింది. అప్పుడు తిరుగుతున్నా 1 మంత్ నుంచి ఇక డిప్రెషన్ ఉందని చెప్పి మా ఇంట్లో ఇంకో ఇల్లు ఉంటే ఆరోగ్యం అక్కడికి అన్న వాళ్ళ వరకు వెళ్ళినాం. అక్కడ ఒక 5 days ఉన్నామని వెళ్ళినాం. ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 11 o'clock వచ్చినాం. 11 o'clock వచ్చి వస్తే గేట్ తీసిన మెయిన్ డోర్ తీయగానే సైడ్ చూడగానే మొత్తం ఓపెన్ ఉంది. అల్మార్ మొత్తం థెఫ్ట్ చేసింది. అంత పలగొట్టి అల్మార్ అంతా డోర్ తీసి పలగొట్టి ఉన్నది. ఇంట్లో ఒక 40 tulas గోల్డ్ ఉండే, ఒక 4 lakhs క్యాష్ ఉండే.